2 Corinthians chapter number 5 verse number 20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. వావ్, చూద్దాం. లెట్స్ సిట్ ఇన్ ఇంగ్లీష్. నౌ దెన్ we are the ambassadors for Christ, as though God did beseech you by us. We pray you in Christ's seed, by ye reconciled to God. కానీ ఇంత పెద్ద పరలోకాన్ని, ఇంత పెద్ద దేవుని రాజ్యాన్ని ఒక వ్యక్తే చేయలేడు. ఒక వ్యక్తి పరిచయం చేసి వెళ్ళిపోయాడు. సో అది నిజమని మనం ప్రూవ్ చేసి ఆ పరలోక రాజ్యము నిత్యమైనది, శాశ్వతమైనదని మనం ఎప్పుడైతే రూఢిగా నమ్ముతామో అప్పుడు మనము పరలోక రాజ్యము గురించి ప్రమోట్ చేయొచ్చు. సో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఆల్రెడీ ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరికైతే పరలోక రాజ్యము గురించి తెలుసుకుంటారో, ఎవరైతే దేవుని రాజ్యము గురించి తెలుసుకుంటారో, ఎవరైతే పరలోక సంబంధమైన వాటి గురించి ఎక్కువగా ధ్యానిస్తారో, ఎవరైతే పరలోకమును గురించి ఎక్కువగా థింక్ చేస్తుంటారో, ఎవరైతే మరణము తర్వాత జీవముందని నమ్ముతూ వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తుంటారో, వాళ్ళని దేవుడు ఏం చేశాడంట, ఆల్రెడీ వాళ్ళని దేవుడే పిలిచి మరి వాళ్ళ స్పిరిట్స్ని ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హెవెన్ అని ఆయన ఆల్రెడీ రిప్రజెంట్ చేశాడు. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ జీసస్ వేర్ ఎవర్ వి ఆర్. మనం ఎక్కడున్నా యేసు ప్రభు గురించి మనం మాట్లాడాలని తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈరోజు మీరు గమనిస్తే ఏ ప్రోడక్ట్ని ఎవరన్నా బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఎవరా, కంపల్సరీ ఇస్తారు. కొన్ని లక్షల కోట్లు. ధోని కానీ, ఎవరన్నా క్రికెటర్ కానీ, తర్వాత ఎనీ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ కానీ, ఎనీ పర్సన్ హూ ఈజ్ ఫేమస్, ఎవరైతే ఫెమిలియర్గా ఉంటారో ఈ లోకంలో అందరూ, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని అమ్మితే, ఆ ప్రోడక్ట్ని కొనుక్కోమని చెప్తే వాళ్ళకి ఎన్నో లక్షల కోట్ల కాంట్రాక్ట్ సైన్ ఇస్తారే ఎవరా, కంపల్సరీ ఇస్తారు. సో ఆ వ్యక్తులు అందరూ కొనబడలేదు, జస్ట్ ఆ వ్యక్తిని పెట్టి ఈ ప్రోడక్ట్ని కొనుక్కోండి అని చెప్పి ఈ మధ్య బ్యాంక్కి అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. తర్వాత ఎనీథింగ్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కటి కూడా ప్రమోట్ చేయందే మనము కొనేవాళ్ళము కాదు. సో ఎందుకు పలానా ఆ బ్రాండ్ అంబాసిడర్కి ఎందుకు అంతంత డబ్బులు ఇస్తున్నారంటే, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ వస్తువుని కొనండి, ఈ వస్తువు చాలా మంచిది, ఈ వస్తువు చాలా విలువైంది అతను చెప్పడం బట్టి, అతను మాట చెప్తే జనాలు కొంటారని అతన్ని ఆ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకొని ఏం చేస్తున్నారు, ఆ వ్యక్తిని ప్రమోట్ చేసి నువ్వు ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయని చెప్తున్నారు. చూడండి, ఈ లోకంలో ఉన్న వస్తువు గురించే మనం అంతంతని చెప్పి మనము ఎన్నో డబ్బులు సంపాదించి, ఎవరన్నా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు యాడ్స్ చేస్తున్నారా, ఎవరన్నా ఎనీ యాడ్స్ చేశారంటే వాళ్ళకి తెలుస్తుంటుంది, నేను ఒక యాడ్ చేశాను, నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి, నేను ఒక యాడ్ చేశాను, ఇన్ని డబ్బులు వచ్చాయి, ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను, దీనికి డబ్బులు వచ్చాయి, ఒక దానికి నేను బ్రాండ్ అంబాసిడర్, నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి అని వాళ్ళని మనం వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు 1 year కాంట్రాక్ట్, 10 years కాంట్రాక్ట్, 5 years కాంట్రాక్ట్ అని కదా. మిల్క్ తాగేవి అన్నీ, ఏ ప్రోడక్ట్ అయినా చూడండి, వాళ్ళు ఎదగాలంటే ఎవరిని ఎన్నుకుంటారు, ఒక బ్రాండ్ అంబాసిడర్. అంటే దీని గురించి ఎక్కువగా చెప్పే వాళ్ళని వాళ్ళు ఏమంటారు, ఎన్నుకుంటారు వాళ్ళని. సో ఈ లోకంలో మనం ఎన్నో యాడ్స్ చూస్తూ ఉంటాం, ప్రతి దగ్గర యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ యాడ్ చేసే ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తున్నారు, అందరూ డబ్బులు ఇస్తున్నారు. దే గివ్ మనీ. ఇఫ్ యూ స్టాండ్ ఫర్ దట్ కంపెనీ, నువ్వు ఒక యాడ్ని నువ్వు అంబాసిడర్గా ఉండి చేస్తే నీకు కంపల్సరీ డబ్బులు వస్తాయి. ఏ ప్రోడక్ట్ అయినా, చిన్నదైనా ఏదైనా సరే నీకేమొస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. దే గివ్ మనీ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ దట్ బ్రాండ్, ఇఫ్ యూ స్పీక్ అబౌట్ దట్ ప్రోడక్ట్, ఇఫ్ యూ స్పీక్ అబౌట్ దట్ థింగ్, యూ విల్ గెట్ బ్లెస్సింగ్స్, యూ విల్ గెట్ మనీ, యూ విల్ గెట్ ప్రాస్పరిటీ. ఆమేన్, ఆమేన్. నువ్వు ఈ లోకంలో ఒక యాడ్ చేయాలన్నా, ఒక ప్రోడక్ట్ అమ్మి పెట్టాలన్నా, నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలన్నా ముందు నువ్వు ఫేమస్ అయి ఉండాలి. యూ నీడ్ టు బికమ్ ఎ ఫేమస్ పర్సన్.
నువ్వు ఒక అందరికీ తెలిసిన సుపరిచితుడివై ఉండాలి. నువ్వు అందరికీ తెలిసిన వ్యక్తివై ఉండాలి. నువ్వు అందరికీ తెలిసినటువంటి కుమారుడివై ఉండాలి. నిన్ను ఈ లోకం గుర్తుపట్టాలి, నిన్ను ఈ రాష్ట్రం గుర్తుపట్టాలి, నిన్ను ఈ దేశం గుర్తుపట్టాలి, నిన్ను ఈ రాష్ట్రం, ఈ ప్రజలు గుర్తుపట్టాలి. అప్పుడే నువ్వు చెప్పింది కొంటారు, అప్పుడే నువ్వు చెప్పింది కొంటారు. అందుకనే ఎవరైతే ఫెమిలియర్ పర్సన్సో వాళ్ళని మనం ఏం చేస్తాం? మనం బ్రాండ్ అంబాసిడర్గా కొనుక్కుంటాం. ఇదిగో నేను కొనుక్కుంటున్నాను, డబ్బులు ఇచ్చి నువ్వు నా బ్రాండ్ని ప్రమోట్ చేయాలి అంటారు. ఈ లోకంలో ఉన్న ఒక బ్రాండే, ఒక ప్రోడక్టే ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటే, సో మనము కూడా పరలోకంలో చాలా ఫెమిలియర్ పీపుల్. మనం కూడా దేవుడు, మనము ఎరగని దేవుడిగా మన దేవుడు లేడు. మనము దేవుడికి తెలియదా? 100% తెలుసు. మనం దేవుడి పని చేయట్లేదా? చేస్తున్నాం. మనం దేవుడిని ఎరగలేదా? ఎరిగి ఉన్నాం. సో వీ నో అండ్ గాడ్ నోస్ అస్. దేవుడికి మనము తెలుసై ఉన్నాం, దేవుడికి మనం తెలుసు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే పరలోకాన్ని గ్రహిస్తారో, ఎవరైతే పరలోకం నుంచి మనల్ని గ్రహిస్తున్నారో, ఇదిగో మనము దేనికి ఎలిజిబుల్? యేసు క్రీస్తు గురించి చెప్పడానికి మనము ఎలిజిబుల్గా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా యేసు ప్రభు గురించి చెప్పొచ్చు. ఇఫ్ యు బిలీవ్ దట్ జీసస్ ఈస్ ద లార్డ్, యేసు దేవుడని, యేసు ప్రభు అని నువ్వు నమ్మితే, నువ్వు ఖచ్చితంగా పరలోకంలో యు ఆర్ ద ఫెమిలియర్ పర్సన్, యు ఆర్ ద నోన్ పర్సన్. నువ్వు పరలోకంలో అందరికీ, పరిశుద్ధులకి, దూతలకి, తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్ముడికి నువ్వు తెలిసై ఉన్నావు. యు ఆర్ ద నోన్ పర్సన్ టు ఎవ్రీవన్. యు ఆర్ ద నోన్ పర్సన్ టు ఎవ్రీవన్. నువ్వు అందరికీ తెలుసు, నా కుమారుడా, నా కుమార్తె. యు నో గాడ్ నోస్ యూ, ఫాదర్ నోస్ యూ, జీసస్ నోస్ యూ. అండ్ డోంట్ థింక్ దట్ గాడ్ డజంట్ నో మీ. దేవుడు నాకు తెలియదు, నేను దేవుడికి తెలియదు అని ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకు అంగీకరించావో, యేసు ప్రభుని ఎప్పుడైతే మందిరానికి వచ్చావో, ఎప్పుడైతే పాటలు పాడుతున్నావో, ఎప్పుడైతే స్తుతిస్తున్నావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నావో, ఎప్పుడైతే దేవుడికి లోబడుతున్నావో, గుర్తుపెట్టుకోండి, హెవెన్ ఈజ్ రికగ్నైజింగ్ యూ. హెవెన్ ఈజ్ రికగ్నైజింగ్ యూ, మై డియర్ డాటర్. ఆమేన్. సో అందుకనే మిమ్మల్ని ఏం చేస్తుందంటే, యు ఆర్ ద ఫెమిలియర్ పర్సన్ ఇన్ హెవెన్. నువ్వు ఈ భూలోకంలో ఎవరికి తెలియకపోవచ్చు, ఈ రాష్ట్రములో, ఈ గల్లీలో, ఈ ప్రాంతంలో, ఈ స్టేట్లో నువ్వు ఎవరు తెలియకపోవచ్చు. మొన్నే ఒక దైవజనుడు నాతో మాట్లాడుతూ, మేము మాట్లాడుకుంటుంటే ఒక మాట అన్నారు. ఒకప్పుడు ప్రాస్పరిటీ ప్రీచింగ్ ఉండింది, ఒకప్పుడు పవర్టీ ప్రీచింగ్ ఉండింది. ఏమున్నా లేకపోయినా దేవుని మనం ఆరాధించాలనే ఒక ప్రీచింగ్ ఒకప్పుడు ఉండేది. కొన్ని రోజుల తర్వాత ప్రాస్పరిటీ ప్రీచింగ్ అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనే ప్రీచింగ్ వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రీచింగ్ వచ్చిందంట, నన్ను ఆశ్చర్యపోయాను. పాపులారిటీ ప్రీచింగ్ అంట. పాపులారిటీ అంటే మీరు బాగా ఫేమస్ అవుతారు, మీరు ఫేమస్ అవుతారని ఫేమస్ అవ్వడానికి ఈరోజు యూట్యూబ్లో చాలామంది రకరకాలుగా ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మనము వీడు ఎక్కువ కనబడుతున్నాడు. కాబట్టి ఎవరన్నా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కనబడకపోతే, ఈ మధ్య పాస్టర్ గారు బాగా డల్ అయిపోయినట్టున్నారే, ఈ మధ్య ఈ పాస్టమ్ గారు సరిగ్గా కనబడట్లేదే అని నన్ను అడుగుతా ఉన్నారు. నేనంటే నాకేం తెలుసు. యూట్యూబ్లో పెడితే, యూట్యూబ్లో అంటే వాళ్ళు బాగా ఫేమస్ అవుతూ ఉంటే, పాపులర్ అవుతూ ఉంటే ప్రజలు అడుగుతున్నారు, ఈ మధ్య వాళ్ళ మినిస్ట్రీ బాగా జరుగుతుంది కదా అంటారు. హౌ కమ్ యూ జడ్జ్ లైక్ బై సీయింగ్ యూట్యూబ్? ఒక యూట్యూబ్ చూసి, ఒక ఇన్స్టాగ్రామ్ చూసి, ఒక ఫేస్బుక్ చూసి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఎలా జడ్జ్ చేస్తాం మనం? ఒక రోజుకి 5-6 గంటలు ప్రార్థనలో ఉన్న వ్యక్తి యూట్యూబ్లోకి రాకపోవచ్చేమో, రోజుకు ఒక 10 నిమిషాల ప్రార్థనలో ఉండి యూట్యూబ్లోకి రావచ్చేమో. సో జనాలు ఎలా మారిపోయారంటే, ఎలా అంటే పాపులారిటీ అంటే ఫేమస్ అవ్వడానికి చాలా భయంకరమైనటువంటి ఆతృత కలిగి ఉంటున్నారు. సో పీపుల్ వాంట్ మోర్ ఫెమిలియారిటీ. జనాలు పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నారు. నేను ఇది, అవును అది తుమ్మిన దగ్గిన యూట్యూబ్లోకి వచ్చేయాలి, తుమ్మిన నగిన ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేయాలి, ఫేమస్ అయిపోవాలి, పాపులర్ అయిపోవాలి. నో. నేను ఒకటే అంటాను, ఈ భూమిని నువ్వు గుర్తించకపోయినా, ఈ రాష్ట్రానికి నువ్వు తెలియకపోయినా, ఈ రాజ్యానికి నువ్వు తెలియకపోయినా, ఈ దేశముకు కొందరికి నేను తెలుసు, కొందరికి నేను తెలియకపోవచ్చు. డజంట్ మ్యాటర్. ఈ భూలోకంలో, ఈ స్టేట్లోనే చాలామందికి నేను తెలియదు, ఈ రాష్ట్రంలో, ఈ సిటీలోనే చాలామందికి నేను పలానా ఈనోక్ డానియల్ పాస్టర్ గారు తెలుసు అంట, ఆయన ఎవరో మాకు తెలియదు అంట చాలామంది. గుడ్, నో ప్రాబ్లం, దట్స్ ఓకే. నేను నీకు తెలుసా అంటే, మీరు నాకు తెలుసు అంటే, ఓకే ఫైన్, నో ప్రాబ్లం.
తెలిస్తే ఓకే, తెలియకపోయినా ఓకే, నో ప్రాబ్లం, డజంట్ మ్యాటర్. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ అ పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్, వెన్ యూ ఆర్ విత్ గాడ్, వెన్ యూర్ వాకింగ్ విత్ గాడ్, వెన్ యూర్ లవింగ్ గాడ్, దేవుడు నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు నువ్వు సేవిస్తున్నప్పుడు, దేవుడు నువ్వు వెంబడిస్తున్నప్పుడు, హెవెన్ విల్ రికగ్నైజ్ యూ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, భూలోక రాజ్యం పెద్దదా, పరలోక రాజ్యం పెద్దదా అంటే పరలోక రాజ్యమే పెద్దది. దేవుని రాజ్యం పెద్దదా అంటే భూలోకం పెద్దదా అంటే దేవుని రాజ్యమే పెద్దది. ఈ స్వల్పకాల ఈ భూలోకములో మనము పాపులర్ అవ్వాలని చూస్తే పరలోక రాజ్యములో పేర్లు లేవు. ఈరోజు నేను మీకు చెప్తాను, ఈరోజు యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలామంది ఫేమస్ అవుతున్నారు, యేసయ్య తెలియని వాళ్ళు. ఓకే, 1 lakh సబ్స్క్రైబర్స్ అని, 1 crore వ్యూస్ అని, 10 crore వ్యూస్ అని చాలా ఉన్నాయి. చాలా వీడియో చూసప్పుడు ఎంతమంది చూస్తున్నారా అని ఆశ్చర్యపోయాను నేను. బట్ నేను ఒకటే అంటాను, డస్ దిస్ పర్సన్ నో హెవెన్? పరలోకానికి ఈయన తెలుసా, లేదా పరలోకం ఈయనకి తెలుసా అని ఒక ప్రశ్న వేస్తే ద ఆన్సర్ విల్ బి నో. ద ఆన్సర్ విల్ బి నో. యేసు ప్రభుని తిట్టినోడు కూడా ఫేమస్ అయిపోతాడు, యేసు ప్రభుని దూషించిన వాళ్ళు కూడా ఫేమస్ అయిపోతారు. వాళ్ళకి 1 crore 10 crore ఏమొస్తాయి? ప్రైజ్ మనీస్ యూట్యూబ్ వాళ్ళకి పే చేస్తుంది. ఈరోజు ఈ లోకం నిన్ను గుర్తించుండొచ్చు, ఈరోజు నీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, ఈరోజు నువ్వు చాలామంది ఫాలో అవుతారు, చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. సో నేను ఒకటే అంటాను, ఈ భూలోకంలో నిన్ను అందరూ గుర్తిస్తున్నారు, కానీ పరలోకం నిన్ను గుర్తించిందా? పరలోకానికి నువ్వు తెలుసా? నువ్వు నేను తెలుసు పరలోకానికి. ఆమేన్, హల్లెలూయా. Heaven will recognize you when you're sitting in the church, when you're worshiping the Lord, when you're praising the Lord, when you're glorifying the Lord. Heaven will rejoice by seeing you in the ministry of God. Heaven will rejoice by seeing you in the presence of God. Heaven will rejoice by seeing you in his sanctuary. ఆయన సన్నిధిలో, ఆయన బలిపీఠము దగ్గర, ఆయన పాదాల దగ్గర నిన్ను పరలోకము చూసిందా? ఎగిరి గంతులేస్తుంది. ఏంజల్స్ విల్ డాన్స్ వెన్ యూ గెట్ బ్యాప్టైజ్డ్. నేను ఒకటే చెప్తాను, యూ మే నాట్ బి ఫెమిలియర్ ఇన్ దిస్ వరల్డ్. నీకు ఈ స్టేట్లో నువ్వెవరో తెలియదేమో, ఈ రాష్ట్రంలో నువ్వెవరో తెలియదేమో, ఈ దేశంలో నువ్వెవరో తెలియదేమో. నేను సీఎంకి తెలుసా తెలీదా అని చాలామంది బాధపడుతుంటారు, నేను పిఎం గారికి తెలుసా తెలీదా అని చాలామంది బాధపడుతున్నారు, నేను ఎమ్మెల్యేకి తెలుసా తెలీదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. When you accept Jesus, when you follow Jesus, when you love Jesus, remember this word, heaven knows you. పరలోకముకు నువ్వు తెలుసు. చెప్పండి, పరలోకానికి నేను తెలుసు. అందరూ చెప్పండి, పరలోకానికి నేను తెలుసు. అందరూ చెప్పండి, పరలోకానికి నేను తెలుసు. అందరూ చెప్పాలి, పరలోకానికి నేను తెలుసు. ఆమేన్. యా, heaven knows you, heaven knows you. ఎవరైతే పరలోకాన్ని రోజు టచ్ చేస్తుంటారో, ఎవరైతే పరలోకాన్ని రోజు టచ్ చేస్తుంటారో, ద వన్ హూ ప్రేస్ ఎవ్రీ డే, ద వన్ హూ మెడిటేట్ గాడ్ ఎవ్రీ డే, ద వన్ హూ మెడిటేట్ ద వర్డ్ ఎవ్రీ డే, హెవెన్ నోస్ దెమ్. ఇప్పుడు పరలోకం గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు యేసు ప్రభు గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఎవరు పరలోకం అనే ప్రోడక్ట్ని జనాలకి పరిచయం చేస్తారు? ఇప్పుడు ఎవరు యేసు ప్రభు గురించి అందరికీ చెప్తారు? ఇప్పుడు ఎవరు యేసు ప్రభు గురించి అందరూ తెలియపరుస్తారు అని పరలోకానికి ఒక ప్రశ్న వచ్చింది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ని అమ్మాలంటే ఎవరిని పిక్ చేసుకుంటారు? ఫేమస్ పీపుల్ని పిక్ చేసుకుంటారు. సో కాల్డ్ స్పోర్ట్స్మెన్, సో కాల్డ్ ఫిల్మ్ యాక్టర్స్, సో కాల్డ్ ఎక్సెట్రా వైజెడ్ ఫేమస్ పీపుల్ని పిక్ చేసుకుంటారు. కానీ పరలోకంలో ఫేమస్ ఎవరు? మనమే. ఆమేన్. పరలోకంలో ఫేమస్ మనమే. పరలోకానికి మనము తెలుసు. అందుకనే ఈ యేసు ప్రభు గురించి ఎవరు చెప్తారా అని ఒకవేళ పరలోకం ఆలోచిస్తుంటే తండ్రి అయిన దేవుడు ఆలోచిస్తున్నాడు, ఈ యేసు ప్రభు గురించి నా కుమారుడు భూలోకానికి వచ్చాడు, నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు, నా కుమారుడు స్వస్థపరుస్తున్నాడు, నా కుమారుడు విడిపిస్తాడు, నా కుమారుడు దీవిస్తాడు, నా కుమారుడు ఆశీర్వదిస్తాడు, నా కుమారుడు దీవిస్తాడని ఎవరు చెప్తారు అంటే పరలోకంలో ఫేమస్ అయిన వాళ్ళు చెప్తారు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు నేను పరలోకంలో ఫేమస్ అయి ఉన్నాం. సో హెవెన్ నోస్ us, ఫాదర్ నోస్ us, హోలీ స్పిరిట్ నోస్ us. ఇప్పుడు చదువున్నా 5:20
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై. చదవండి, ఇక్కడ చూడండి. వీఆర్ నాట్ అంబాసిడర్స్ ఫర్ ద ఈవిల్ వర్క్స్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ, వీఆర్ నాట్ ద అంబాసిడర్స్ ఆఫ్ ఎనీ ఈవిల్ థింగ్స్. సో పరలోకము దేనికి ఎన్నుకుంది మనల్ని? తండ్రి అయిన దేవుడు దేనికి ఎన్నుకున్నాడు మనల్ని అంటే, మనం బాగా గమనించండి, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ వాట్? క్రైస్ట్. ఎంతమంది యేసు ప్రభువుగా రక్షింపబడ్డారు? చేతులు ఎత్తండి. ఇఫ్ యు ఆర్ సేవ్డ్ బై జీసస్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. దించండి. ఎంతమంది యేసు ప్రభు ద్వారా బాగుపడ్డారు? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ బై జీసస్. దించండి. ఎంతమంది యేసు క్రీస్తు ద్వారా పాపాలు క్షమించబడ్డాయి? ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దిస్ పాయింట్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది జీవితములో యేసయ్య మేలు చేశాడు? ఇఫ్ యు ఆర్ ఓకే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమందిని యేసయ్య స్వస్థపరిచాడు? ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దిస్ పాయింట్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఆమేన్. యా, ఇక్కడ చూడండి పౌలు ఏం చెప్తున్నాడంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. And heaven is giving you an invitation, heaven is giving you an offer. Will you be an ambassador of Christ? Will you be an ambassador of Christ? మీరు క్రీస్తు రాయబారులై ఉండగలరా? క్రీస్తు చెప్పినట్టు మీరు చేయగలరా? క్రీస్తు గురించి మీరు చెప్పగలరా? యేసు ప్రభు గురించి మీరు చెప్పగలరా? క్రైస్తవులు సెల్ఫ్ డప్పాలు వేసుకోకూడదు. సెల్ఫ్ డప్పాలు అంటే నేను బాగా చదువుతాను, నేను బాగా పాడతాను, నేను బాగా డ్యాన్స్ వేస్తాను, నేను బాగా దాంట్లో స్కిల్డ్ అయి ఉన్నాను, నేను బాగా దాంట్లో ప్రవీణ్ అయి ఉన్నానని క్రైస్తవులు సెల్ఫ్ డప్పాలు కొట్టుకోకూడదు. సెల్ఫ్ రైచియస్నెస్లో క్రైస్తవులు ఉండకూడదు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడే మన గురించి అందరికీ చెప్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎలీషా ఎక్కడా కూడా సెల్ఫ్ డప్పా కొట్టుకోలేదు, నేను స్వస్థపరుస్తాను రండి అని. దేవుడే ఎలీషా గురించి చెప్పాడు. ఆ నయమాను వచ్చి ఎలీషా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. బాగా గమనించండి, ఈరోజు హెవెన్ ఒక ఆఫర్, తండ్రి అయిన దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు మనందరికీ. నా ప్రోడక్ట్ని అమ్మి పెడతావా? నా ప్రోడక్ట్ గురించి చెప్తావా? నా ప్రోడక్ట్ పేరు ఏం పేరు తెలుసా? జీసస్ క్రైస్ట్. నా యొక్క ప్రాజెక్ట్ పేరు ఏం పేరు? జీసస్ క్రైస్ట్. నా యొక్క వస్తువు గురించి మీరు చెప్పగలరా? దాని పేరు ఏం పేరు తెలుసా? యేసు. యేసు అనే వ్యక్తి గురించి నువ్వు చెప్పగలవా అని తండ్రి మనల్ని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి తెలుసా? ఎస్ అని చెప్పాలి. ఆమేన్. చెప్పండి, యేసు నామములో తండ్రి, అందరు చెప్పండి, తండ్రి నేను యేసయ్య గురించి చెప్పగలను. ఆమేన్, ఆమేన్. ఐ కెన్ టెల్ అబౌట్ జీసస్. నేను యేసు ప్రభు గురించి చెప్పగలను. అందుకనే తండ్రి ఈ యొక్క అజెండా ప్రాజెక్ట్ మనకి ఇస్తున్నాడు. కెన్ యూ ప్రీచ్ అబౌట్ జీసస్? కెన్ యూ టెల్ అబౌట్ జీసస్? యేసు ప్రభు గురించి చెప్పగలవా? ఎక్కడ ఆఫీస్కి వెళ్తున్నావా, బిజినెస్కి వెళ్తున్నావా, బంధువులు ఉన్నారా, ఎక్కడున్నా ఎవరి గురించి చెప్పాలి? మనము యేసయ్య గురించి చెప్పాలి. ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ ఉంటారో వాళ్ళందరూ కూడా యేసయ్య గురించి చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మనము పరలోకానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతామో ఆ పరలోకము దేని గురించి మాట్లాడమంటుంది? యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి మాట్లాడమంటుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు గురించి మనల్ని చెప్పమంటుంది. ఎవరైతే యేసు ప్రభు గురించి అనేకులకు చెప్తారో, గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదనే బ్రాండ్ అంబాసిడర్ అన్ని కోట్లు వస్తుంటే పరలోక సంబంధమైనటువంటి ఆ పరలోకం గురించి మనం బ్రాండ్ అంబాసిడర్ ఉంటున్నాం. యేసయ్య గురించి చెప్తున్నాం. తండ్రి అయిన దేవుడు మనకెంత ఇవ్వాలి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. యా, నేనేమంటానంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళకే, ఈ లోకంలో ఉన్న వస్తువులు, ప్రాజెక్టులు, కంపెనీలు అంతంత డబ్బు ఇస్తుంటే పరలోకం గురించి, యేసు ప్రభు గురించి చెప్తున్న మనమెంత దీవించబడాలి. ఆమేన్, ఆమేన్. యా, శరీర సంబంధమైనటువంటి బ్రాండ్ అంబాసిడర్లు అన్ని కోట్లు సంపాదించి వాళ్ళ జీవితంలో అంత ఆశీర్వాదం ఉంటే పరలోక సంబంధమైనటువంటి అంబాసిడర్స్ యేసు ప్రభు గురించి మనం చెప్తున్నాం. మనం ఎంత బ్లెస్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం అందరం, హల్లెలూయా. యా, సో టుడే యు నీడ్ టు బిలీవ్ దట్ ఐ యామ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. చెప్పండి, నేను క్రీస్తు రాయబారిని. అందరు చెప్పండి, నేను క్రీస్తు రాయబారిని. లేస్తే యేసుప్రభు గురించి చెప్పాలి, కూర్చుంటే యేసుప్రభు గురించి చెప్పాలి, పనుకుంటే యేసుప్రభు గురించి చెప్పాలి. ఎప్పుడు చూసినా మనం యేసయ్య గురించి చెప్తూనే ఉండాలా. యేసుప్రభు అట్లా, యేసుప్రభు ఇట్లా, యేసుప్రభు అది, యేసుప్రభు అది, యేసుప్రభు ఇది అని మనమందరం ఏం చేస్తుండాలి? యేసయ్యకి
చెప్తూ ఉండాలి యేసుప్రభు గురించి అనేకులకి. ఎప్పుడైతే నువ్వు యేసుప్రభు గురించి చెప్తావో అతను యేసుప్రభుకు తెలుసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు గురించి చెప్తావో ఆ యేసుప్రభుని గురించి అతను తెలుసుకుంటాడు, అతను మారుతాడు. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు గురించి చెప్తావో ఆ వ్యక్తి కూడా ఏమవుతాడు తెలుసా? మారుతాడు. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు గురించి చెప్తావో ఆ బ్రాండ్ అంబాసిడర్ అతనికి ఏమిస్తాడు దేవుడు? మనీ. డైరెక్ట్ చెప్తున్న ఆశీర్వాదాలే. ఇఫ్ యు ప్రీచ్ అబౌట్ జీసస్, ఇఫ్ యు టెల్ అబౌట్ జీసస్, మనమందరం ఏం చేస్తాం తెలుసా? వి పిక్ సంథింగ్ ఫ్రమ్ బైబుల్. అమ్మా నీ జుట్టు సరిలేదు, బాగేసుకో. అమ్మా నీ డ్రెస్ బాగాలేదు, బాగేసుకో. అయ్యా టీషర్ట్ బాగాలేదు, చేసుకో. ఇదే వి పిక్ సంథింగ్ నాన్ సెన్స్. మేజర్ గాస్పుల్ అంతా డిమ్నిష్ చేసి జాగ్రత్త చూసుకో, సరిగ్గా ఉండండి, కుదురుగా ఉండండి, జాగ్రత్తగా నోళ్ళ దగ్గర పెట్టుకోండి. అది యేసు ప్రభు గురించి చెప్పడమా? నో. అండ్ అది చెప్తుంటే ఎవరు మనల్ని పట్టించుకోవట్లే, అది పట్టించుకోరు కూడా. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు టీచ్, ఎవరు వినరు, పారిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఎంత నువ్వు టీచర్ అయినా, ఎంత నువ్వు ప్రొఫెసర్ అయినా, ఇంటికి వచ్చినప్పుడు నీ బిడ్డలకి ఏమై ఉండాలి? నువ్వు అమ్మ నాన్న అయి ఉండాలి. నువ్వు టీచర్వి ఎక్కడ? కాలేజీలో, స్కూల్లో. ఇంటికి వచ్చిన మళ్ళీ టీచర్ పనులు చేసావనుకో, జంపు పిల్లలు. మా అమ్మ కూడా ఇంట్లో బెత్తం తీసుకుంటుంది, మా అమ్మ కూడా ఇంట్లో మమ్మల్ని ఉతికి ఎండబెట్టి ఆరేస్తుందని వాళ్ళు కూడా భయపడిపోయి పారిపోతూ ఉంటారు. That's why they seek for a different love. మా అమ్మ మమ్మల్ని సరిగ్గా ప్రేమించదు, మా నాన్న మమ్మల్ని సరిగ్గా ప్రేమించడు, అందుకని పక్కింటి ఆంటీలు, ఆంటీ ఈ ఆంటీ వాళ్ళతో అక్కడ ఉండి వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ ప్రేమలో ఉంటారు చాలామంది. సో అమ్మ ప్రేమ పంచాలి, తండ్రి ప్రేమ పంచాలి. ఆమేన్. సో ఇక్కడ చూడండి, మనం గమనిస్తే ఈ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈ ప్రోడక్ట్ గురించి అతను చెప్తే ఈ లోకంలో ఏమి ఇస్తున్నారు? అతనికి డబ్బులు ఇస్తున్నారు. 1 year కాంట్రాక్ట్, 5 years కాంట్రాక్ట్. అందుకే మీరు చూస్తే ఒక యాడ్ ఒకరు ఇస్తారు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకోరు ఇస్తారు యాడ్ది. అట్లా అంబాసిడర్స్ని డబ్బులను బట్టి మారుస్తూ ఉంటారు, ఫేమస్ని బట్టి మారుస్తూ ఉంటారు. ఈరోజు మనకు ఒక మంచి ఆఫర్ అనుకోండి, ఒక మంచి అవకాశం అనుకోండి. యేసు ప్రభు గురించి మనం ప్రీచ్ చేయగలిగితే, నాట్ టీచింగ్, ప్రీచింగ్. చెప్పండి అందరూ, ప్రీచింగ్ అనండి. ప్రీచింగ్, యా. వీఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. మేము క్రీస్తు యొక్క రాయబారులం. ఆమేన్. ఎక్కడన్నా మీరు పొరపాటున సంఘస్థులు బయట మీరు కలుసుకున్నా, రోడ్లో కలుసుకున్నా, అక్కడ కలుసుకున్నా, లేదా మీరు ఎక్కడికైనా ఆఫీసులకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, ఎవరి గురించి చెప్పాలి? యేసయ్య గురించి చెప్పాలి. నన్ను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోండి అని మీరు ఏ రోజు అడగలేదు, కానీ దేవుడే, పరలోకమే, తండ్రి అయిన దేవుడే ఇదిగో మీ ఆ ఫెమిలియారిటీ అంటే మీరు ఎక్కువగా తెలుసు పరలోకానికి. Heaven knows you. That's why heaven is calling you and telling you that be as a brand ambassador of Christ. మీరు నాకు తెలుసు అని అంటుంది పరలోకం. I know you daughter, I know you my son, and I'm giving you one offer. What? Please be a brand ambassador of Christ. యేసు ప్రభు గురించి చెప్పండి. బైబిల్లో చాలా ఉన్నాయి మంచివే. బైబిల్ అంతా ఇట్స్ ఎ బుక్ ఆఫ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్, అండ్ ఇట్స్ ఎ బుక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. కానీ మనమందరం నేర్చుకొని అన్నీ సెట్ అయిపోయి బాగుపడిపోయి మనమందరం అంబాసిడర్ పనులు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. బ్రాండ్ అంబాసిడర్ ఏం చేస్తాడు? ఆ ప్రోడక్ట్ గురించి మాత్రమే చెప్తాడు. తన కాంట్రాక్ట్లో సైన్ ఏం తెలుసా? ఈ కాంట్రాక్ట్ అయిపోయేదాకా వేరే యాడ్లు నువ్వు చేయకూడదు, వేరే యాడ్లు నువ్వు చేయకూడదు అంటారు. ఈరోజు యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా చేశాడు. సో ఈరోజు మీరు అందరూ ఎవరి గురించి చెప్పాలి? యేసయ్య గురించి మాత్రమే చెప్పాలి. స్పిరిచువల్ కాంట్రాక్ట్ ఏం తెలుసా? ఇంకా ఏ దెయ్యం గురించి నువ్వు చెప్పకూడదు, ఏ పబ్లిక్లో ఉన్నటువంటి వాటి గురించి నువ్వు చెప్పకూడదు, ఎవరి గురించి నువ్వు చెప్పకూడదు, ఏ వస్తువు నువ్వు పొగడకూడదు, ఏ థింగ్ నువ్వు అబ్బా ఇది భలే ఉంది, అది సూప్ అసలు ఎక్సలెంట్ అనకూడదు. నో. నువ్వు దేంట్లో సైన్ చేసావు కాంట్రాక్ట్లో? ఐ ఆమ్ ద అంబాసిడర్ ఆఫ్ చెప్పాలి క్రైస్ట్. చాలామంది షూలు పొగుడుతుంటారు, చాలామంది ఫోన్లు పొగుడుతుంటారు, చాలామంది టీవీలు పొగుడుతుంటారు, చాలామంది కార్లు పొగుడుతూ ఉంటారు. ఏంది వీళ్ళు, ఎవరు వీళ్ళు? చాలామంది నా పక్కకు వచ్చి అయ్యగారు ఈ కారు సూపర్గా ఉందంటారు. ఓఫో, అయ్యగారు ఈ ఫోన్ చాలా బాగుంది, ఇది ఎక్సలెంట్ ఫోన్ అంటూ ఉంటారు. ఐ థింక్ ఎక్కడో మీరు సైన్ చేసినట్టున్నారు కాంట్రాక్ట్లో ఆ ప్రోడక్ట్ని పొగడాలని. నేను ఒకటే చెప్తున్నా, జాగ్రత్తగా సైన్ చేయండి. సైన్ చేస్తే డబ్బులు ఇచ్చే వాళ్ళకే సైన్ చేయండి. ఇఫ్ ఐఫోన్ ఈజ్ నాట్ గివింగ్ యూ ఎనీ మనీ, డోంట్ ప్రైజ్ దట్. ఇఫ్ దట్ కార్, ఇఫ్ దట్ కంపెనీ ఈజ్ నాట్ గివింగ్ యూ ఎనీ మనీ, డోంట్ ప్రైజ్ దట్.
ఆ ప్యాంటు, ఆ షర్టు, అది ఆ బిజినెస్, ఆ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయితే నీకు డబ్బులు ఇస్తుందో ఆ ప్రోడక్ట్కి మాత్రమే నువ్వేం చేయాలి? చెప్పాలి, పొగడాలి, బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి. చూడండి, ఈరోజు మీరు ఎవరికన్నా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళి కలవండి, ఇది మా యాడ్ చేస్తారని నేను చేయను, 5 సంవత్సరాల దాకా కాంట్రాక్ట్ ఉంది, దీన్నే చేయాలి, నేను వేరే దాంట్లోకి నేను వెళ్ళను, ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నన్ను పిలవండి, నేను అప్పుడు వచ్చి మీ యాడ్ చేస్తాను, అప్పుడు వచ్చి మీ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ ఉంది, కోల్గేట్ పేస్ట్ యాడ్ ఇచ్చినటువంటి ఏదన్నా ఫెమిలియర్ పర్సను పెప్సెంట్ పేస్ట్ యాడ్ ఇవ్వడు. ఎందుకంటే కాంట్రాక్ట్ సైన్, ఇది నువ్వు 5-10 సంవత్సరాల దాకా ఇదే యాడ్ నువ్వు చెయ్యాలా. వేరే యాడ్ చేసావనుకో నీకు పైసలు రావు, కేసేస్తారు. ఈరోజు మనం కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఎందుకంటే పరలోకం మనకు తెలుసు, హెవెన్ నోస్ us. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? పరలోకానికే పని చేయాలా, యేసు ప్రభు గురించి మాత్రమే మనం తెలియపరచాలి. ఆమేన్. దేన్ని నీ జీవితం అన్నీ వస్తాయి, ఈ భూమి మీద విలువైనవన్నీ నీ దగ్గరికి వస్తాయి, వెండి బంగారము వెలగల రాళ్ళు అన్నీ నీ దగ్గరికి వస్తాయి, గుర్తుపెట్టుకో. ఎవ్రీథింగ్ విల్ ఫాలో యూ, ఐ ప్రామిస్ యూ. మొదట ఆయన రాజ్యము నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి, ఆయన సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, దెన్ దిస్ ఆల్ థింగ్స్ విల్ ఫాలో. ఎన్నో విలువైన ఉన్నాయి నా దగ్గర, నేను ఏ రోజు దాన్ని పోగొట్టను. పాపం ఒక ఆమె వచ్చి, పాస్టర్ గారి ఐఫోనా అంటే, కాదమ్మా ఇది నా ఫోన్ అన్నాను. నా ఫోన్ ఇది అన్నాను. ఐఫోన్ ఎవడిది నాకు ఇది, నా ఫోన్ ఇది, నాకు ప్రభు ఇచ్చాడు, నాది ఈ ఫోను, వాడిది కాదు. ఐ పెయిడ్ అండ్ ఐ బాట్ దిస్. వాళ్ళు ఎవరో కొని, దేవుని బిడ్డలు కొని నాకు ఇచ్చారు, ఇప్పుడు అది ఎవరిది? నా ఫోన్ అది. ఐ నెవర్ ప్రైజ్ ఎనీథింగ్ బికాస్ ఐ యామ్ ద అంబాసిడర్ ఆఫ్ వాట్? క్రైస్ట్. దేని నువ్వు పొగడకూడదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ కాంట్రాక్ట్ సైన్ అయిపోయింది. జాగ్రత్త నా ప్రాణమా, నీకు పరలోకముతో యేసుక్రీస్తు కాంట్రాక్ట్లో నువ్వు కాంట్రాక్ట్ సైన్ నీది అయిపోయింది. నువ్వు ఎవరిని పొగడాలి, ఎవరికి నువ్వు బ్రాండ్ అంబాసిడరు, ఎవరిని చెప్పగలరా? క్రీస్తుకు మాత్రమే. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. బ్రాండ్ అంబాసిడర్ ఏం చేయాలా? ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయాలా. ఈరోజు మనం పరలోకములో బ్రాండ్ అంబాసిడర్స్, యేసు ప్రభుకి బ్రాండ్ అంబాసిడర్స్. మనము ఏం చేయాలా? యేసు ప్రభు గురించి చెప్పాలా. మీరు చెప్తూ ఉండండి, రోజుకొకరు చెప్తా ఉండండి యేసై గురించి. జీసస్ హీల్స్ యూ, జీసస్ లవ్స్ యూ, జీసస్ విల్ బ్లెస్ యూ, జీసస్ లవ్స్ యూ. నాకు తెలిసిన గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఏ ఆత్మ కనిపించినా, ఏ ఆత్మ స్టేజ్ మీదకి వచ్చినా, ఏ ఆత్మ వచ్చి మాట్లాడుతూ ప్రార్థన చేయించుకున్నా వాళ్ళందరికీ ఒక మాట చెప్తాడండి ఆయన. ఏం తెలుసా? చెప్పమంటారా? చెప్తాను. జీసస్ లవ్స్ యూ. ఏమంటాడు? జీసస్ లవ్స్ యూ అంటాడు. అతని పేరు ఏం పేరు తెలుసా? డీజెస్ దినకరన్ గారు. ఏ రోగి స్టేజ్ మీదకి వచ్చినా, ఏ వ్యక్తి, ఏ సేవకుడు, ఏ విశ్వాసి ఎవరు వచ్చినా ఆయన చెప్పే ఒకే ఒక మాట ఏం తెలుసా? జీసస్ లవ్స్ యూ బికాస్ హీ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వాట్? ఫర్ హూమ్? క్రైస్ట్. క్రీస్తుకు ఆయన రాయబారి. ఏ వస్తువుకి, ఏ మనిషికి, ఏ దేశానికి, ఏ వస్తువుకి ఆయన రాయబారి కాదు. ఈరోజు మీరు ఫేమస్ పర్సన్ ఎక్కడ? పరలోకంలో. ఆమెన్, ఆమెన్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ జాయ్ బికాస్ వీఆర్ ఫేమస్ ఇన్ హెవెన్. వావ్. మనకు ఒక యాడ్ చేస్తానేమంటే, నువ్వెవరు, అసలు ఎవరు, నువ్వు ఎవరికైనా తెలుసా, పోదలుబో అంటారు. ఈరోజు పరలోకమే అడుగుతుంది, తండ్రి అయిన దేవుడు అడుగుతున్నాడు. ఏం తెలుసా? ఇదిగో యేసు ప్రభు గురించి చెప్పగలవా అని అడుగుతున్నాడు తండ్రి. ఆమేన్. అండ్ యూ నీడ్ టు సే వితౌట్ నో టైం, yes I will preach about Jesus. నేను నిజముగా యేసై గురించి చెప్తాను అని నువ్వేం చేయాలా? తెలియపరచాలా. యూ నీడ్ టు స్పీక్ అండ్ యూ నీడ్ టు గివ్ ప్రామిస్ టు ఫాదర్. తండ్రి నేను చెప్తాను. ఆమేన్, ఆమేన్. మనం కలుసుకున్న వెంటనే వేరే వాళ్ళ గురించి వాళ్ళకి చెప్తా ఉంటాం. మనం కలుసుకుంటాం, నేను ఒకటి చెప్తాను, వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వరు. అన్న నా గురించి చెప్పవన్న వేరే వాళ్ళకు అంటే, నాకేంటి లాభం నీ గురించి చెప్పడం? లేదన్న నీకు ₹1,00,000 ఇస్తానంటే ఓకే, నీ గురించి నేను అందరికీ చెప్తాను. నువ్వు మంచిదానివి, నువ్వు ఎక్సలెంట్, నువ్వు క్లవరు, నువ్వు అసలు పర్ఫెక్ట్, నువ్వు భయంకర గొప్ప విశ్వాసం అని నీ గురించి చెప్తాను నేను. ఐ టెల్ యూ, ఐ ప్రమోట్ యూ బికాస్ యు ఆర్ గివింగ్ మనీ, యు ఆర్ బ్లెస్సింగ్ మీ. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అసలు ఏమీ ఆదాయం రానప్పుడు ఎవరి గురించి ప్రమోట్ చేయకండి. ఎవరి గురించి ఈవెన్ డోంట్ ఈవెన్ ప్రమోట్ డెవిల్. అపవాది మనల్ని ఎన్నోసార్లు వాడుకుంటూ ఉంటుంది.
అండ్ డెవిల్ విల్ ఆల్వేస్ ట్రై టు మేక్ అస్ అంబాసిడర్ ఆఫ్ హెల్. అపవాదికి పనిచేయడానికి అపవాది మనల్ని ఎన్నోసార్లు వాడుకుంటూ ఉంటుంది. ఎన్నోసార్లు మన స్నేహితులు మన సినిమాలు పిలుస్తూ ఉంటారు. ఎన్నోసార్లు మన స్నేహితులు మనకి చెడు సహవాసాలకు పిలుస్తూ ఉంటారు. ఎన్నోసార్లు మన స్నేహితులు, మన తోడబుట్టిన వాళ్ళు, మన రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఆ చీకటి లోకానికి మనల్ని పిలుస్తూ ఉంటారు. అల్లరితో కూడిన ఆటపాటలకు వెళ్ళిపోవాలి, మనం వెళ్దాంపా, అక్కడ ఫంక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అక్కడ ఎగురుదాం, ఇక్కడ ఎగురుదాంపా అని చెప్పి రకరకాలుగా ఆ ఈవిల్ అంబాసిడర్స్ మనల్ని ప్రమోట్ చేసి పిలుస్తూ ఉంటారు. మనం కూడా ఏం చేస్తున్నాం? వీఆర్ గోయింగ్. మనం పెద్ద ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాం. మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇదిగో యేసుక్రీస్తు రాయబారులు ఉన్నారు అండ్ అపవాది రాయబారులు కూడా ఉన్నారు. Are you here to promote Jesus? Are you here to promote evil? Are you here to promote Jesus? Are you here to promote what? Lucifer. Should be very careful from today. ఈరోజు మనం పరలోకానికి తెలుసై ఉన్నాం. ఆమెన్. Heaven knows you and heaven is asking you, will you be an ambassador of Christ? Will you be an ambassador of Christ, my dear son, my dear daughter? Will you be an ambassador of Christ? క్రీస్తు యొక్క రాయబారిగా ఉంటావా నువ్వు? ఉందాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఒకటే చెప్తా, రోషం కలిగే క్రైస్తవుడిగా, రోషం కలిగిన కుమారుడిగా నేను ఒకటే చెప్పగలను. ఏం తెలుసా? ఈ భూమి మీద అంబాసిడర్స్కి, బ్రాండ్ అంబాసిడర్స్కి అంతైనా డబ్బులు వస్తుంటే వీఆర్ ప్రీచింగ్ అబౌట్ క్రైస్ట్. వాళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటాయి మనకు. ఆమేన్. మనం యేసు ప్రభు గురించి చెప్పట్లే. ఏమైంది? బాగాలేదా? యేసు స్వస్థపరుస్తాడు నిన్ను. ఆమేన్. ఏమైంది? జీవితం విరిగిపోయిందా? యేసు ప్రభు బాగు చేస్తాడు నిన్ను. భయపడుతున్నాం మనం. మీకు డబ్బులు వస్తాయి, ఓపెన్ చెప్తున్నా, మీరు బ్లెస్ అవుతారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీ జీవితం ఎక్కడో పెడతాడు దేవుడు. Since from 12 years or 13-14 years I'm preaching about this Jesus. From 2011 or 12 I'm preaching about this Jesus. Even though I'm a Christian by birth, నేను క్రైస్తవుడినే పుట్టుకతో, నేను ఏ రోజు యేసు ప్రభు గురించి చెప్పలేదు. I never preached about my father or my savior. నేను స్కూల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి ఏ రోజు చెప్పలేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి ఏ రోజు చెప్పలేదు. నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు యేసు ప్రభు ఏ రోజు గురించి నేను చెప్పలేదు. బట్ ఐ వాజ్ ఇన్ లాస్ట్ ఇయర్ ఆఫ్ మై ఇంజనీరింగ్. ద లార్డ్ టచ్డ్ మీ, ద హోలీ స్పిరిట్ టచ్డ్ మీ. దెన్ ఐ స్టార్టెడ్ ప్రీచింగ్ అబౌట్ జీసస్. ఆమేన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక ఉద్యోగం కూడా చేయలేదు. ఐ నెవర్ డిడ్ ఎనీ జాబ్. ద లార్డ్ ఈజ్ ప్రొవైడింగ్ మీ, ద లార్డ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ. ఆమేన్. హల్లెలూయా. సో నేను ఏ రోజు ఏ కాంట్రాక్ట్లో ఏ ఉద్యోగంలో నేను సైన్ చేయలేదు. ఉద్యోగం చేద్దామనుకున్నా, మంచి కంపెనీలో ఉద్యోగం చేద్దామనుకున్నాను, మంచి శాలరీ వస్తుంది, ఐటీ సాఫ్ట్వేర్ బాగా ఉద్యోగం చేయొచ్చు, అసలు వేరే లెవెల్లో సంపాదించనుకున్నాను. ద లార్డ్ టుక్ మీ టు యూ టర్న్. నన్ను మార్చాడు దేవుడు. అన్నిటి నా గురించి చెప్పు, నేను వాళ్ళకనే ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్. డీజీఎస్ గారు బుక్ చదువుతుంటే నేను ఒక అనిపించింది, దేవా మరి నేను బ్యాంకులో పనిచేస్తున్నాను, నాకు రోజు క్యూలో బ్యాంకులో మరి డబ్బులు వస్తాయి, మరి ఇప్పుడు నేను ఉన్న పలంగా నేను బ్యాంకులో ఉద్యోగం మానేసి మరి ఇప్పుడు నీ సేవ చేస్తే నేను రోజు మరి అడుక్కోవాలి, పెరగని చెప్పులు వేసుకోవాలి, సంచి తగిలిసుకోవాలి, సైకిల్ మీద వెళ్ళాలి, ఈ పేదరికమైన పరిచయం నేను చేయను ప్రభు అన్నాడు. అండ్ హీ టుక్ ఎ గ్రేట్ కాంట్రాక్ట్. దేవుడితో మంచి ఒప్పందం చేసుకున్నాడు ఆయన. అండ్ ఈ రోడ్ దట్ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు. నేను దేవుడిని అడిగాను, దేవా మరి ఇంతమంది ఇంత రిచ్గా ఉన్నారు, రోజు బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు, బట్ నేను ఇప్పుడు అకస్మాత్తుగా నేను సేవకు వస్తే నా భార్యకు ఎవరు పెడతారు, నా బిడ్డలను ఎవరు పోషిస్తారు, వాళ్ళని ఎవరు చదివిస్తారు, నాకు జీతం ఎవరు ఇస్తారంటే ఐ విల్ పే యూ అన్నాడు దేవుడు. ఆమేన్. ఆ దైవజనుడికి ఏమన్నాడు దేవుడు? ఐ విల్ పే యూ మై సన్, కమ్ లీవ్ దట్ జాబ్ అండ్ కమ్ అన్నాడు. అంతే. ఆయన జాబ్కి రిజైన్ ఇచ్చి, వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి రిజైన్ ఇచ్చేసి దేవుడు సేవ ప్రారంభించాడు. ఆమేన్. హల్లెలూయా. సో హీఈస్, ఐ థింక్ మీ అందరికీ చూసే ఉంటారు ఆయన్ని, గొప్ప దైవజనుడు. ఈరోజుకి ఆయన మినిస్ట్రీ వేరే లెవెల్. ఇంకొక 4-5 తరాలు ఉన్నా కూర్చొని తింటారు, అంత గొప్పగా దీవించాడు. బికాస్ హీ ఈస్ ప్రీచింగ్ అబౌట్ హూమ్? జీసస్. ఎవరి గురించి చెప్పడు ఆయన? జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. అండ్ ఫర్ సమ్ టైమ్ నాకు చాలామంది ఫేవరెట్ మెన్ ఆఫ్ గాడ్ ఉన్నారు. హీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెన్ ఆఫ్ గాడ్. చాలామంది దైవజనులు ఉన్నారు. ఆయన ఏ వ్యక్తితో కూడా ఒకటే అంటాడు, జీసస్ లవ్స్ యూ అంటాడు. అబ్బా,
నేను వాడిని ప్రేమిస్తున్నాను ఎవడు చెప్తాడు వాడికి అంటే ఆయన అంటాడు, నేను చెప్తాను ప్రభా నీ గురించి అన్నాడు. అండ్ గాడ్ ఈజ్ పేయింగ్ అండ్ గాడ్ పెయిడ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే టు దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఆ దైవజనుడికి పే చేశాడు. ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు, దేవా నా పరిచర్లో కూడా క్యూ కట్టాలి ప్రభా, నేను ఐ విల్ ప్రీచ్ అబౌట్ యూ అండ్ ఐ విల్ నెవర్ డినై యువర్ నేమ్. నీ పేరు ఎన్నడూ నేను తీసిపడాను ప్రభా. స్వస్థపరిచేవా నీ పేరు చెప్తా, విడిపించావా నీ పేరు చెప్తా, దీవించావా నీ పేరు చెప్తా, ఎప్పుడు నీ పేరే చెప్తాను ప్రభా. ఈరోజు నేను ఒకటే అంటున్నాను, ప్రతి ఒక్కరికి దేవుడు ఇటు కృపనిచ్చాడు. ఆమెన్, ఆమెన్. And my dear sons and my dear daughters, you are the brand ambassadors of what? Christ. క్రీస్తు యొక్క రాయబారులు మీరు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలి మనం? మీరు యేసయ్య గురించి చెప్తున్నాం కదా, మీ అకౌంట్లు నింపబడతాయి, మీ ఫోన్పేలు ఓపెన్గా చెప్తాను. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ స్పిరిచువల్లీ, ఐఎమ్ టాకింగ్ ఫిజికల్గా మాట్లాడుతాను నేను. ఇఫ్ యూ ప్రీచ్ అబౌట్ జీసస్, కెన్ యూ గెట్ ఎనీథింగ్? ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ, యూ గెట్ సంథింగ్. You will get something. You will be benefited. You will be blessed. చూద్దాం నీ పరిస్థితి ఎలా మారుతుంది. దేవుడు 13-14 సంవత్సరాల నుంచి దేవుడి గురించి బోధిస్తున్నాను నేను. And the Lord is paying me and the Lord is blessing me. I'm using the name of Jesus. యేసు గురించి బోధిస్తున్నాను, యేసు గురించి చెప్తున్నాను. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు ఎప్పుడైతే నేను బ్రాండ్ అంబాసిడర్ అని తెలుసుకుంటావో అప్పుడు నుంచి యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభిస్తావు నువ్వు. అండ్ ద హెవెన్ విల్ పే. అకస్మాత్తుగా నీ అకౌంట్లు నింపబడతాయి. ఈవెన్ దో యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ నాట్ ప్రీచింగ్ అబౌట్ జీసస్. నేనే చెప్తున్నా కదా, టిల్ మై ఎడ్యుకేషన్ ఐ డెంట్ ప్రీచ్ అబౌట్ దిస్ గాడ్. నేను ఒక్కసారి కూడా నా స్నేహితుల్ని, నా ఫ్రెండ్స్ని ఒక్కసారి కూడా చర్చికి రండి అని అడగలేదు నేను. ఐఎమ్ ఎ క్రిస్టియన్ బట్ ఐ నెవర్ కాల్డ్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ టు మై చర్చ్. నా సంఘానికి రండి, ఈస్టర్కి, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, సండే సర్వీస్కి రండి. ఏం తెలియదు అప్పుడు యేసయ్య గురించి. ఐ నో దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, దట్స్ ఇట్. ఐ నో దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. ఐ యూ స్టిల్ ఎ క్రిస్టియన్? మీరు ఇంకా క్రైస్తవులేనా? ప్లీజ్ బయటికి రండి అక్కడి నుంచి. బీ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండండి. సో నువ్వు క్రిస్టియన్గా ఉంటే ఏమైతే తెలుసా, క్రిస్టియన్గా ఉండాలనుకుంటావు. క్రిస్టియన్గా దేవుని కూడా పక్కన పెట్టే క్రైస్తవులు ఉంటారు, దేవుని కూడా పక్కన పెట్టే క్రిస్టియానిటీ ఉంటుంది. ఆ క్రిస్టియానిటీ చాలా డేంజర్. అక్కడ క్రైస్ట్ ఉండడు. ఆ క్రిస్టియానిటీలో ఏముండడు? క్రైస్ట్ ఉండడు. ఆ బలిపీఠం మీద యేసు ప్రభు ఉండడు. ఆ ఇంట్లో యేసయ్య ఉండడు. ఎవరైతే యేసు ప్రభుకి సొంత రక్షకు అంగీకరిస్తారో వాళ్ళు వెంటనే ఏమైపోతారంట? దే విల్ బి ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వాట్? క్రైస్ట్. క్రీస్తుకు రాయబారులు అయిపోతారంట వాళ్ళందరూ. నీకు తెలుసో తెలియకో నువ్వు యేసు ప్రభు గురించి అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తావు. ఆ ఇంట్లోనే క్రీస్తుంటాడు. ఆమేన్. ఆ జీవితంలోనే క్రీస్తుంటాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నుంచి మీరు అందరు ఎవరు? క్రీస్తుకు రాయబారులు. యు ఆర్ నాట్ అంబాసిడర్ టు ఎనీ ప్రోడక్ట్. ఈరోజు నేను ఒకటే నమ్ముతాను, ఎవరైనా వచ్చి ఈ ప్రోడక్ట్ని అమ్మి పెట్టండి, ఈ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి, ఈ ప్రోడక్ట్ని మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండంటే నేను 100% చెయ్యను. బికాజ్ నేను ఆల్రెడీ యేసు ప్రభుతో కాంట్రాక్ట్లో సైన్ చేశా. ఏమని తెలుసా? నేను జీవితాంతం వరకు, నేను జీవితకాలం వరకు ఇదిగో ఈ యొక్క వ్యక్తికే అంబాసిడర్గా ఉంటానని. ఆమేన్. ఈరోజు మీరు కూడా దేవుని యొక్క పుస్తకంలో సంతకం పెట్టాలి. కాంట్రాక్ట్ జీవితాంతం వరకు, ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు ఆయనకే మనం బ్రాండ్ అంబాసిడర్స్. ఆమేన్. ఐ ఆమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వాట్? క్రైస్ట్. ఐ ప్రీచ్ అబౌట్ క్రైస్ట్, ఐ టెల్ అబౌట్ క్రైస్ట్. నేను క్రీస్తుని గురించి మాత్రమే వింటాను, నేను క్రీస్తు గురించి మాత్రమే చెప్తాను, నేను క్రీస్తు గురించి మాత్రమే తెలియపరుస్తాను. ఒక్కటే మాట, నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, దిస్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. జీసస్ లవ్స్ యూ. జీసస్ లవ్స్ యూ. ఈ ప్రభు గురించి చెప్పండి, ఈ బ్రాండ్ అంబాసిడర్ పనులు చేయండి, యేసు ప్రభుకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి. హెవెన్ విల్ పే అండ్ హెవెన్ విల్ గివ్ యూ రివార్డ్. ఆమేన్. 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 హల్లెలూయా. సో టేస్ట్ దిస్ గాడ్. ఈ దేవుణ్ణి మీరు ఏం చేయాలా? రుచి చూడండి, రుచి చూడండి, రుచి చూడండి, రుచి చూడండి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని దావీదు అంటున్నాడు. ఈరోజు మనం కూడా చేద్దాం. ప్రభువా నీ గురించి చెప్తే నాకేమొస్తుంది? ఏమొస్తుంది? ఆయన గురించి చెప్తే మనకు వస్తుంది. దీవెనలు వస్తాయి. ఆమేన్. ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్. వెలుగు వస్తుంది. ఆమేన్. మహిమ వస్తుంది. ఆమేన్. యూ విల్ బి ఫిల్డ్ విత్ గ్లోరీ, యూ విల్ బి ఫిల్డ్ విత్ లైట్, యూ విల్ బి ఫిల్డ్ విత్ గ్లోరీ. యా, నీలోనే పరలోకం ఉంటుంది, నీ ఇంట్లోనే పరలోకం ఉంటుంది. ఆమేన్. ఆమేన్. Heaven will be in your life. Heaven will be in your family.
పరలోకం నీ ఇంట్లో ఉంటుంది, ఆయన రాజ్యం నీ ఇంట్లో ఉంటుంది, ఆయన ప్రసన్నత నీ ఇంట్లో ఉంటుంది. ఆమేన్, ఆమేన్. సో డోంట్ థింక్ అబౌట్ తక్కువ చేసి మీరు చూడకండి పరలోక రాజ్యాన్ని, అండ్ తక్కువ చేసి చూడకండి. మీరు ఎవరు అంబాసిడర్స్? మీరు క్రీస్తు యొక్క రాయబారులు. క్రీస్తు యొక్క రాయబారులు నా కుమారుడా, నువ్వు క్రీస్తు యొక్క రాయబారివి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు తీసుకొని మనం క్యారీ చేయకూడదు. సాతానుని తీసుకొని మనం క్యారీ చేయకూడదు. అపవాదిని ఎక్కించుకొని మనం క్యారీ చేయకూడదు. వీఆర్ నాట్ ద అంబాసిడర్స్ ఆఫ్ ఈవిల్. వీఆర్ నాట్ ద అంబాసిడర్స్ ఆఫ్ హెల్. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ వాట్? హెవెన్ అండ్ ద క్రైస్ట్ జీసస్ అలోన్. నో దిస్ సీక్రెట్. చర్చ్, సంగమా, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎవరు ఈరోజు? క్రీస్తుకు రాయబారివి. ఆమేన్. చెప్పండి, నేను క్రీస్తుకు రాయబారిని. బిగ్గరగా చెప్దాం, నేను క్రీస్తుకు రాయబారిని. బిగ్గరగా చెప్దాం, నేను క్రీస్తుకు మాత్రమే రాయబారిని. ఆమేన్. యా, మనం కాంట్రాక్ట్లో సైన్ చేసేసాం. ఏమని? ఈ వ్యక్తికే నేను బ్రాండ్ అంబాసిడర్ అని మనము సైన్ అయిపోయింది. మన స్పిరిచువల్ లైఫ్లో సైన్ అయిపోయింది. నాదైతే సైన్ అయిపోయిందండి. నేను ఇంకెవరికి బ్రాండ్ అంబాసిడర్ పనులు చేయను, ఇంకొక ప్రోడక్ట్ని పట్టుకోను, ఇంకొక దేవుణ్ణి పట్టుకోను, ఇంకొక వ్యక్తిని పట్టుకోను, ఇంకొక వ్యక్తి మీద మనం ఆధారపడము, ఇంకొక వ్యక్తి స్వస్థపడతాడని మనము నిరీక్షించను, ఇంకొక వ్యక్తి చేస్తాడని నేను ఐ ఆమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వాట్? క్రైస్ట్. ఏ మనిషికి నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఏ వ్యక్తికి నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఏ మనిషికి నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు. నో, ఐ ఆమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వాట్? క్రైస్ట్ జీసస్ అలోన్. నేను ఒకటే చెప్తా, ఓపెన్గా చెప్తున్నాను, దేవుడు మీకు పే చేస్తాడు. చూడండి, ఈ మాట చూడండి, మీరు నమ్మండి నన్ను. 15 సంవత్సరాలుగా దేవుడిని ఆరాధిస్తున్నాను. 15 సంవత్సరాలుగా దేవుడి గురించి చెప్తున్నాను నేను. దట్ జీసస్ లవ్స్ యూ. ఒక పాపికి, ఒక పరిశుద్ధుడికి, ఒక దేవుడు తెలియని వ్యక్తికి, ఒక నార్మల్ పర్సన్కి జీసస్ లవ్స్ యూ అని చెప్పగలమా? చెప్దాం. అండ్ దట్స్ ద గాస్పల్. దట్స్ ద గాస్పల్. అండ్ అది బ్రాండ్ అంబాసిడర్ చేసే పనులు, క్రీస్తు యొక్క రాయబారులు చేసే పనులు అవే. ఏమని? క్రీస్తు గురించి మాత్రమే చెప్తాను. చాలామంది ఐ లవ్ యూ అని చెప్తా ఉంటారు, వాళ్ళు కూడా ఐ టు లవ్ యూ అని చెప్తా ఉంటారు. మనం ఎవరు? క్రీస్తుకు రాయబారులు. క్రీస్తు గురించి చెప్పాలి మనం. జీసస్ లవ్స్ యూ. ఆమేన్. హల్లెలూయా. జీసస్ లవ్స్ యూ. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యు ఆర్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు గురించి మాత్రమే నువ్వు బోధించాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ సైన్ అయిపోయింది. ఆ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుంచి మీరు తీర్మానం చేసుకోండి, దేవా నీకు మాత్రమే నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను, ఇంక దేనికి నేను ఉండను. దేన్ని పొగడకండి ఉరుకూరిని. వాటిని వీటిని 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 వాటిని వాటిని వాళ్ళకి ఎప్పుడు కాంట్రాక్ట్లో సైన్ ఇచ్చారు మీరు? వాళ్ళకి ఎప్పుడు కాంట్రాక్ట్లో మీరు సంతకాలు పెట్టారు? వాళ్ళ పుస్తకాల్లో ఎప్పుడు మీరు ఆ బాండ్ పేపర్లో సైన్ చేశారు? అపవాది జాగ్రత్త, చాప కింద నీళ్ళు పోస్తాడు. మనము క్రీస్తుకు మాత్రమే రాయబారులం. ఆమేన్. ఈ జీవితానికి, ఈ లైఫ్కి, ఈ జన్మకి, ఈ తరానికి మనం క్రీస్తుకు మాత్రమే రాయబారులము. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ లైఫ్ టైం. ఆమేన్. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఐ ఆమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ లైఫ్ టైం. నువ్వు బ్రతికినంత కాలము క్రీస్తుకే రాయబారిగా నువ్వు ఉండాలి. ఆమేన్. రాసేసుకో అంతే. ఎందుకంటే నీ దీవెనలు అందరికంటే ఎక్కువ ఉంటాయి. ఆమేన్. I know and I believe the Lord will bless me. I am preaching about my Jesus. నా దేవుడి మాటను, నా దేవుని యొక్క నామమును ధ్వజముగా పైకెత్తేవాడిని నేను ఆయన నామానికి ఎప్పుడు అవమానం తేను. ఆయన నామాన్ని ఎప్పుడు తొక్కేలాగా నేను మాట్లాడను. ఆయన నామాన్ని నేను ఎప్పుడు గణపరుస్తాను. ఆయన నామాన్ని ఎప్పుడు కీర్తిస్తాను. ఆయన నామాన్ని ఎప్పుడు మహిమపరుస్తాను. ఆయన నామాన్ని గణపరచాలి, కీర్తించాలి, కొనియాడాలి, ఆరాధించాలనే ఆతృత ఎక్కువ ఉంటుంది నాకు. ఈరోజు మీకు కూడా అది ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. సో బికాజ్ వీ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ వాట్? క్రైస్ట్. క్రీస్తు యొక్క రాయబారులం మనం. ఆయన ఎందుకు మనల్ని రాయబారులుగా మార్చాడంటే, మన అందరూ ఎవరికి తెలుసంట? పరలోకానికి మనం తెలుసు. ఆమేన్. హెవెన్ నోస్ అస్. పరలోకానికి మనం తెలుసు. అందుకనే మనందరినీ బ్రాండ్ అంబాసిడర్గా పరలోకానికి, క్రీస్తుకి మనము మార్చబడి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దిస్ హెవెన్ విల్ పే అండ్ స్టార్ట్ preaching about Jesus. Don't teach about Jesus, preach about Jesus. ఆయన దీనిలోకి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆమేన్. మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి బోధిద్దాం. ఒకటే మాట, Jesus loves you and he died for your sins and he rose again on the third day.
ఆమేన్. హల్లెలూయా. చెప్పండి అంతా, నేను క్రీస్తు రాయబారిని. ఆమేన్. క్రీస్తు రాయబారులందరూ పైకి లేద్దాం. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ లవ్ అండ్ ఫర్ మేకింగ్ అస్ ఎ బ్రాండ్ అంబాసిడర్స్. వీఆర్ ద ఫేమస్ పర్సన్స్ ఇన్ హెవెన్. మనం పరలోకములో మనం అందరికీ తెలుసు, పరిశుద్ధులకి తెలుసు, దేవదూతలకి తెలుసు, పరలోకమందు తండ్రికి తెలుసు, పరిశుద్ధాత్ముడికి మనము తెలుసు. ఈరోజు మీరందరూ ఎవరై ఉన్నారు? పరలోకానికి గుర్తింపబడే వ్యక్తులుగా మీరు ఉన్నారు. హెవెన్ నోస్ యూ. హీ నోస్ అవర్ నేమ్. హీ నోస్ అవర్ ఎవ్రీ థాట్. హీ నోస్ అవర్ స్టెప్స్. హీ నోస్ అవర్ లైఫ్ స్టైల్. హీ నోస్ అవర్ ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్. ఆయనకన్నీ తెలుసు నా కుమార్తె, ఆయనకన్నీ తెలుసు నా కుమారుడా. హీ నోస్ ఎవ్రీథింగ్ మై సన్. హీ నోస్ ఎవ్రీథింగ్ మై డాటర్. ప్రభు అని బిడ్డలందరినీ దర్శించయ్యా. ఆదరించు, బలపరచు, ఓదార్చు, లేవనెత్తు, దీవించు, స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహిమగల కార్యాలు జరిగించండి. నూతన మేళ్లతో, నూతన కృపతో, నూతన బలముతో, నూతన అభిషేకంతో నీ బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు రాయబారులారా, మీరందరూ క్రీస్తుని గురించి బోధించండి, క్రీస్తుని గురించి చెప్పండి, క్రీస్తుని గురించి ఉచ్చరించండి. ఇదిగో గుర్తుపెట్టుకోండి, పరలోకం మీ అందరికీ పే చేస్తుంది. యూ విల్ బి బ్లెస్డ్ మై డియర్ డాటర్. యూ విల్ బి బ్లెస్డ్ మై డియర్ సన్. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ని మారుస్తాడు, నీ ఆర్థిక సంబంధమైన పరిస్థితులను దేవుడు మార్చేస్తాడు, నీ యొక్క పరిస్థితులను దేవుడు సంపూర్ణంగా మార్చేస్తాడు. హీ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్స్. మనం క్రీస్తు రాయబారులం, మనకు తెలియాలి. We are the ambassadors of heaven and we are the ambassadors of Christ. Let us talk about Jesus. Let us preach about Jesus. Let us speak about Jesus. The name above all names. అన్ని నామముల కంటే పై నామము యేసుని నామాన్ని మనం బోధిద్దాం. అందరూ ఆశీర్వదించబడతారు, అందరూ కూడా దీవించబడతారు. ఇదే దేవుడు మనకిచ్చిన ప్రాజెక్ట్, ఇదే మనకిచ్చిన దేవుడిచ్చిన స్క్రిప్ట్, ఇదే దేవుడిచ్చిన మాటలు. మనమందరము క్రీస్తు రాయబారులమై ఉన్నాం. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ వాట్? క్రైస్ట్. నా తండ్రి నీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరిచి నీ కృపచేత నింపి గొప్ప కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వీరందరినీ ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్.